అన్న నమస్తే. మీ పేరన్న? కేవీ నరసింహారావు అండి, కామన్ నరసింహారావు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మేమే గెలుస్తాం, అధికారం మేమే చేపడతాం అంటున్నారు కదన్న. మరి ఒక యువతగా మీరు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేయాలంటే ఆయన చేసిన అభివృద్ధి నాకు కనపడాలండి చదువుకున్న వ్యక్తిగా, లేదా ఆయన చేసినటువంటి మంచి పనులు నాకు కనపడాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తికి బెనిఫిట్ అయ్యే విధంగా ఏమీ చేయలేదు, ఒక కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు కల్పించలేదు. నేను ఏ విధంగా ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆ యొక్క చాప్టర్ అయిపోయింది. మీ యొక్క పరిపాలన, మీ విధానం మొత్తం చూసాము. మా అదృష్టం బాగుండి ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది, కూటమి రాబోదు, అందరం హ్యాపీగా ఉన్నాం. అంటే యువతని ఏ పరంగా డెవలప్మెంట్ చేయాలో ఆ పరంగా చేసిన ప్రభుత్వం మాది, జాబ్స్ కల్పించిన ప్రభుత్వం మాది. గత 5 ఏళ్ల పాలననే ఇలాంటి డెవలప్మెంట్ మొత్తం చూసాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు మొత్తం తరిమి కొడుతున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి సార్ వాస్తవాలు గమనిస్తున్నారండి. అమర్రాజా బ్యాటరీని తరిమి కొట్టింది మీరు కదండి. లులు కంపెనీ వస్తే వైజాగ్ వస్తే తరిమి కొట్టింది మీరు కదండి. మీరు వద్దని పొమ్మని చెప్పినట్టు కంపెనీలు ఇలా పక్కన పోయి పక్క రాష్ట్రంలో అమర్రాజా ఫ్యాక్టరీ కానీ లులు కంపెనీ కానీ ఉండేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న చరిత్ర అండి అది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని పోల్చడానికి వీల్లేదండి. ప్రజెంట్ గూగుల్ కంపెనీ వచ్చిందండి వైజాగ్కి, భవిష్యత్తులో టాటా టీసీఎస్ రాబోతుంది. సో ఉద్యోగం అని అంటే 5,000 రూపాయలు, బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాడికి 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అది ఉద్యోగం కింద కాదండి, అది గౌరవ వేతనం కింద కూడా రాదు. ఉద్యోగం అంటే వాడు చదువుకు తగ్గటువంటి వేతనం ఉన్నటువంటి ఉద్యోగం కల్పిస్తేనే అది ఉద్యోగం కింద లెక్క, ఉద్యోగ కల్పన కింద లెక్క. అంటే కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే దాచుకో దోచుకో పంచుకో అన్న కాన్సెప్ట్తోనే వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు ఉన్న నాయకులు, ముగ్గురు నాయకులకి లేదంటా ఉన్నారు. మరి అవి పిచ్చి ప్రేలాపనలండి. ఏం దాచుకోవాలా, ఏం దోచుకోవాలా, ఏం కూడబెట్టుకోవాలండి? ఇవాళ ఎంతమంది పోలీస్ కానిస్టేబుల్ జాబులు ఇచ్చారండి? భవిష్యత్తులో వస్తుందండి. డిఎస్సి ద్వారా ఎన్నిసార్లు ఇచ్చారండి? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి? మీ గత 5 సంవత్సరాలు మీరు ఒక డిఎస్సి పోస్ట్ వేయగలిగారా? ఇంకా భవిష్యత్తు త్వరలో రాబోతుంది మెగా డిఎస్సి ఇంకొకటి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్. మీరు చెప్పేటువంటి మాటల్లో నిజాలు ఎంతో అబద్ధాలు ఎంతో తెలుసుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలైతే లేరండి. ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత క్లియర్గా గమనిస్తుంది. మాకెవరైతే మేలు చేస్తారో వాళ్ళనే మేము అధికారంలో తెచ్చే ఉద్దేశంతో ఫిక్స్ అయ్యి ఉన్నాం మేము. మరి ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులందరూ మాట్లాడిన తీరు, ఏదైతే నిన్న శాసన మండలిలో జరిగిన సన్నివేశాలు, మీకు కానీ రాజకీయం చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోండి అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారన్న? జగన్మోహన్ రెడ్డి చూసే రాజకీయం నేర్చుకోవాలి కూటమి నాయకులు? జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఎంతండి? ఆయన చేసిన రాజకీయం ఏంటండి? నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం, జగన్మోహన్ రెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎదుటి వ్యక్తిని, కుటుంబ సభ్యులను ఎలా తిట్టాలి, ఎదుటి వ్యక్తి మీద చేయని ఆరోపణలు ఎలా చేయాలి, ఎదుటి నాయకుడికి ఆరోపణలు ఎలా ఆపాదించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఇంకొక విషయం అండి, జగన్మోహన్ రెడ్డిని చూసి ఏమి నేర్చుకోవాలి ఏంటంటే, 1000 కోట్లు ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలా, ప్రజలను ఎలా మోసం చేయాలి చూసి నేర్చుకోవాలండి. మరి పాదయాత్ర చేస్తా అంటున్నారు కదన్న. మరి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది అంటున్నారు. మరి పాదయాత్ర చేస్తానంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర కాదు సార్, పొర్లు దండాలు పెట్టినా సరే అవకాశం లేదు సార్. మీకు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు సార్ మీ దెబ్బకి. ఈ రోజున లిక్కర్ స్కామ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. మరి అలాంటిది ఏమైనా జరిగిందన్న? లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది ఏంటంటే, నేను రాబోయే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతాను, అప్పుడే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు అడిగే అర్హత కూడా లేదు అని చెప్పని ఆయనే స్వయంగా చెప్పారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేయడం తీసి పక్కన పెడితే అండి, బెల్ట్ షాపులు పెంచి పోషించి అక్రమ మద్యాన్ని సరఫరా చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ తాడేపల్లి ప్యాలెస్లో దాచుకున్నాడండి. మరి పక్కన ఏదైతే మీరు అన్నట్లుగా అసలు బేపచ్చంగా దోచుకోండి అని చెప్పి మీరు అంటున్నారు. కానీ లిక్కర్ స్కామ్ మేము ఏ రోజు దోచుకోలేదు, కూటమి ప్రభుత్వమే దానిలో బాగా భారీ రూపాన్ని దోచుకుందా అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది మొన్న కదండి. గడిచిన 5 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ జరిగింది. దానిపైన సిట్టు విచారణ జరుగుతూ ఉంది. మీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు మీకు నచ్చవు, మీకు అనుకూలంగా ఉంటేనేమో అవి సత్యం, మీకు వ్యతిరేకంగా వస్తేనేమో సిట్టు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి సిట్టు, సిబిఐ కూడా తప్పనే స్థాయికి మీరు వెళ్ళిపోయారు పూర్తిగా. సిట్టు రీసెంట్గా ఇచ్చింది కదండి, దానిలో మీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారని చెప్పి వచ్చింది. మరి నీకు నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధత, ఏదో ప్రజలకు ఏదో చేద్దాం ఆలోచన ఉంటే ఎవరైనా సరేనండి, ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు రాజకీయ పార్టీగా ఏం చేయాలి అంటే, ఒక వ్యక్తి మీద, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద ఎలిగేషన్ వస్తే దాన్ని నిజ నిరూపణ కమిటీ వేసుకొని నిజాన్ని నిర్ధారించిన తర్వాత సస్పెండ్ చేసేయి. అది కదా నీ యొక్క జెన్యూనిటీ నిరూపించేది. నీ యొక్క నిజాయితీ ఎప్పుడు నిలబడిద్దని అంటే, తప్పు చేసిన వాడికి శిక్షించినప్పుడు నిలబడుతుంది. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు రెడ్డి హ్యాండెడ్ దొరికాడు, వాళ్ళ కొడుకు కూడా దొరికాడు. మరి మీరేం చర్య తీసుకున్నారు? అదేమనంటే అదేం లేదు, సిట్టు విచారణ తప్పు, జోగి రమేష్ అక్రమ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్ ఎలా చేస్తారండి? చట్టాలు ఏమైనా పిచ్చిగా ఉన్నాయి మీ కళ్ళకి? అక్రమ అరెస్ట్ ఏంటి? సాక్ష్యాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారండి.
జోగి రమేష్ చేసిందే తప్పు, అక్కడ ఒకరు దొరికిపోయారు, జోగి రమేష్ వల్ల మీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా వచ్చిన సిట్ విచారణలో కారుమూరి నాగేశ్వరరావు తెలిసిపోయాడు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి మీ దగ్గర అవకాశం లేదు. మీకు నిజాయితీ ఉంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తదుపరి ఇటువంటి భవిష్యత్తులో రాకుండా చర్య తీసుకోండి. అంటే ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు గారు అతని కుమారుడు సునీల్ కూడా దీనిలో ఉన్నారు అని చెప్పి వస్తే, ఇటు పక్కన ఏదైతే విచారణ జరిగిన ఆఫీసర్తో వాళ్ళు ఒక బేరం మాట్లాడుకున్నట్టు కూడా బయటకు వస్తున్న తను ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అంటే డబ్బులుంటే మనం ఏదైనా చేయొచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది అదేనండి వాళ్ళకి. డబ్బులతో ఏదైనా చేయొచ్చు, డబ్బులతో తప్పుని ఒప్పు చేయొచ్చు, ఒప్పుని తప్పు చేయొచ్చు, అవసరత న్యాయాన్ని కొనొచ్చు, చట్టాలను కొనొచ్చు అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వాళ్ళ పార్టీ సభ్యులు మొత్తానికి ఆయన అదే పెంచి పోషించారండి. ఏంటంటే సిట్ అధికారులు మీరు కొంటారా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారా? బుద్ధుందా మీకు అసలు? ఏమనుకున్నా మీరు భారత రాజ్యాంగం అత్యంత ఇదేంటి న్యాయస్థానం, మీకు చట్టాలు పనిచేయవు, న్యాయాలు పనిచేయవు, ఏంటండి మీకు? రాష్ట్ర ప్రజలు గమనించలేదనుకుంటున్నారా ఏంటి? రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీకు భవిష్యత్తులో అవకాశం లేదు. మీకు నిజంగా ఎప్పటికైనా సరే నిబద్ధత ఉంటే తప్పు చేసినటువంటి మీ మంత్రిని శిక్షించండి, అతని పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి, జోగి రమేష్ని పార్టీలోకి రానికుండా చూడండి. అంటే ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళ బంధువుల అకౌంట్కి కూడా 3,500 కోట్లు బదిలీ చేశారు అని చెప్పి కూడా వస్తున్న తరుణం ఏంటన్నా నిజంగానే అలా జరిగింది అనుకోవచ్చా లేకేంటి? నిజం లేకపోతే బయటకు రాదు కదండి. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి మీద ఆరోపణ వచ్చిందంటే అది అనుకోవచ్చు. ఒక మాజీ మంత్రి మీద ఇంత అలిగేషన్ చేస్తున్నారంటే సిట్ క్లియర్గా ప్రూఫ్లతో సహా ఇచ్చిందండి. సిట్ విచారణలో వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఏ అకౌంట్కి 8,000 కోట్లు ట్రాన్స్ఫర్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిందని నేను తప్పు చేయలేదంటే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అయితే లేరండి. మీరు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు, మీ దగ్గర ఇంక విషయం లేదు చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు మీ మంత్రుల్ని సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇట్లాంటి కనుక రాకుండా చూసుకుంటే బాగుంటుంది. లేదా ప్రజాక్షేత్రంలో మీకు అవకాశం ఉండదు. సార్ నమస్తే, మీ పేరు సార్? డి సీతారాం, సార్ ఏం చేస్తారు? రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓవరాల్గా 20 నెలల పాలనలో ఎలా ఉంది సార్ పరిపాలన? ఎలా ఉంది అసలు ఇవాళ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పీస్గా వెళ్తుంది. మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇవాళ మోడీ గారు సెంటర్లో ఉండటం వలన భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు మన ఇంటర్నల్గా అనేటప్పటికీ ఇది మనకి ప్రతి ఓడి ఎవడ బతుకాడు బతుకుతాడు, ఎవడ వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటారు. దేశీయ భద్రత విషయంలో కానీ ప్రపంచ విషయాల్లో కానీ భారతదేశ ఔన్నత్యం 100 పెరిగింది. ఇవాళ గత 60 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ యొక్క మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేది ప్రతి వాళ్ళు చూసేటట్టు పరిపాలిస్తున్నాడు ఆయన. సార్ మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందా జరగలేదా? ఇప్పుడు అది కల్తీ జరిగిందా జరగలేదా అనేది నొప్పి లేదే పొగరాదు. అది నెయ్యితుల్లో కల్తీ అనేది ఇవాళ మీరు కామన్ రేట్ ఎంత ఉంది? నెయ్యి మాకు 800 అయితే కానీ ఒరిజినల్ నెయ్యి దొరకట్లా. ఫ్యాక్టరీల నుంచి ఇస్తున్నారు, వాడికి హై ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి 400కో 500కో ఇవ్వచ్చు. అది నెయ్యి కలపటం, నెయ్యితోనే చేయడానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క లాభాపేక్షతో పామాయిల్ కలపవచ్చు, సన్ఫ్లవర్ కలపవచ్చు, ఏదైనా ఆయిల్ కలపవచ్చు. అంటే కల్తీ అయితే జరిగిందంటారు. కల్తీ జరిగిందా అంటే అది నేనెవరిని సార్? కల్తీ నిష్ణాతులు ఉన్నారు, ఆ యొక్క అవి ఉన్నాయి, వాళ్ళు చెప్పగలగాలి. అది అంటే ఈ రోజున సిట్ విచారణలో కూడా అసలు నెయ్యి కానీ నెయ్యితో కల్తీ చేశారని చెప్పి వస్తే ఒక పక్కన నాయకులేమో అసలు కల్తీ జరగలేదు, సిబిఐ కానీ సిట్ కానీ మాకు క్లీన్ చిప్ ఇచ్చేసిందని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు అస్సలు లేకుండా మొత్తం కల్తీ ఎవరో చేయలేండి. అప్పుడు ఫ్లవరింగ్ అన్న రావాలి కదా, మొత్తం అసలు నెయ్యే లేదని అంటే అది ఒక సామాన్యుడు చెప్పగలిగే విషయం కాదు సార్. ఇప్పుడు బోల్డెన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక విషయాన్ని నీరు గారుస్తారు డిపార్ట్మెంటు 3వ రోజుకి. ఇప్పుడు పోలీస్ క్రైమ్ ఉందండి, 1 వీక్లో నేను యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా చెప్తున్నాను, 1 వీక్లో ఎటువంటి కేసు అయినా 50% ట్రేస్ అయిపోతుంది. కానీ దాన్ని చేయనివ్వరు, దాన్ని ఇది అవనివ్వరు. అది